నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. ఈరోజు పూరి పిండితోని పూరి అండ్ పానీపూరీలు చేసుకుందామండి. అదిలాగో ఈ వీడియో చూడండి. 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు సూజీ రవ్వ వేసుకున్నాండి, అదే ఉప్మా రవ్వ. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొంచెం మెత్తగానే ఉంది కదా. తర్వాత ఒక 10-20 మినిట్స్ తర్వాత రవ్వ అంతా పిండిలో నాని మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. చూడండి వీడియోలో, అప్పుడైతే కొంచెం అంత చేతులకు పిండి అతుక్కపోయేది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో. అందుకే రవ్వ వేసుకుంటే ఏమవుతుందంటే పూరీలు కూడా మంచిగా పొంగుతాయండి, తొందరగా మెత్తగా అవ్వవు. అందుకనే అందులోకి రవ్వ వేసుకుంటే అచ్చం పిండినే కాకుండా రవ్వ కూడా తీసుకుంటే హెల్త్కి కూడా మంచిదండి. అందుకే ఎప్పుడైనా పూరి చేసినప్పుడు మీరు కూడా రవ్వ వేసుకొని చూడండి. పూరి షేప్ వచ్చేంత వరకు నేను ఒకసారికి 4 చేసుకుంటున్నాను అండి. అలా అయితే ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఒక్కొక్కటి 4 చేసుకున్నాను అండి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే చేసుకోవాలండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసుకున్నాను. పూరికి సరిపోయినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైందో లేదో చిన్నగా పిండి వేసి చూశాను. ఆయిల్ అయితే వేడైంది. అందులోకి పూరి వేస్తున్నా. చూడండి ఎంత బాగా పొంగొచ్చిందో. ఇవి మెత్తగా కూడా కావండి. నెక్స్ట్ డే వరకు కూడా, అంటే కొన్ని పూరీలు మెత్తగా అయి కొంచెం తెంపడానికి కూడా కొంచెం చిక్కగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో అన్ని పూరీలు ఎట్లా పొంగినాయో. ఇలా అన్నీ నేను ఒక్కొక్కసారికి 4 చేసుకొని కాల్చుకుంటున్నానండి. చూడండి అన్నీ పొంగినాయండి. ఏవి కూడా అంటే చపాతీ లెక్క లేవు, అన్నీ పూరి లెక్కనే మంచిగా పొంగినాయి. ఇప్పుడు ఇంకొంచెం పిండి మిగిలింది కదా, ఆ పిండితోనే నేను పానీపూరి చేస్తున్నానండి. పూరి లెక్క షేప్ చేసేసి నేను టీ గ్లాస్ తీసుకొని అందులో రౌండ్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకున్నాను. మిగిలిన పిండిని తీసేసి చిన్న చిన్న పూరీలను అయితే పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను కొన్ని చేసేసాను. నేనేం చేయలేదు, మా పాప చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేసినా చిన్నపిల్లలకు ఇష్టం వచ్చినట్టే చేయాలి. వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే వాళ్ళు తింటారండి. అందుకే నేను చిన్నగా పానీపూరి చేశాను. చూడండి చిన్న పానీపూరీలు కూడా మంచిగానే పొంగినాయండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలాగే చేసుకోవాలండి. ఒకటే పిండితోని పూరీలు అండ్ పానీపూరీలు చేశానండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.